అమరావతిలో రేపు మున్సిపల్ కార్మికులను చర్చలకు ఆహ్వానించింది ఏపీ ప్రభుత్వం. రేపు ఉదయం 11 గంటలకు సచివాలయంలో మున్సిపల్ కార్మికుల సమస్యలపై చర్చించేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్ ఆహ్వానించారు. 2 రోజుల నుంచి సమ్మెలో ఉన్నారు మున్సిపల్ కార్మికులు. అమరావతిలో రేపు మున్సిపల్ కార్మికులతో చర్చకు ఆహ్వానించారు ఆదిమూలపు సురేష్. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, ప్రధానంగా కార్మికులు అడుగుతున్నటువంటి డిమాండ్స్ ఏంటి? అరుణ, దశల వారీగా ప్రభుత్వంతో చేసిన చర్చలు విఫలమైనటువంటి నేపథ్యంలో 2 రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తా ఉన్నారు. ఇది 2వ రోజు. మరొకసారి ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే మున్సిపల్ కార్మిక సంఘాలతో చర్చలు జరపడానికి ఆహ్వానించింది. రేపు ఉదయం 11 గంటలకి సచివాలయంలోని మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ దగ్గర చర్చలకు ఆహ్వానించింది. రేపు ఉదయం 11 గంటలకి చర్చలు జరగబోతా ఉన్నాయి. అయితే ప్రధానమైనటువంటి డిమాండ్లు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే ప్రధానమైన డిమాండ్ ఉంది. నెలకి 26,000 రూపాయలు సమాన వేతనం ఇవ్వాలనే ప్రధానమైన డిమాండ్ పట్ల కార్మిక సంఘాలన్నీ కూడా పట్టుబడతా ఉన్నాయి. దీంతో పాటు అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని రెగ్యులరైజ్ చేయాలనే ఇంకొక ప్రధానమైనటువంటి డిమాండ్ను కూడా సాధించే దిశగా ఈ పోరుబాట పట్టారు కార్మికులు. వీటితో పాటు సిపిఎస్ రద్దు చేయటం, మరికొన్ని డిమాండ్లతో కూడినటువంటి అంశాలన్నీ కూడా ప్రభుత్వంతో దాదాపు 8 సార్లు గతం నుంచి కూడా చర్చలు జరిగినాయి. వివిధ దశల్లో చర్చలు జరిగినప్పుడు కూడా వాటిపైన ప్రభుత్వం నుంచి సానుకూలమైన స్పందన లేకపోవడం, తగినటువంటి హామీలు లేకపోవడంతో నిన్నటి నుంచి మున్సిపల్ కార్మికులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి దిగారు. ఈ రోజు 2వ రోజు సమ్మె జరుగుతూ ఉంది. ఈ 2వ రోజు కల్లా ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోయింది, ఎక్కడ మురుగు అక్కడే పేరుకుపోయినటువంటి పరిస్థితి. కార్మికులందరూ కూడా సమ్మెలో పాల్గొన్నటువంటి నేపథ్యంలో మున్సిపాలిటీలన్నీ కూడా మురికిమయమైన పరిస్థితి నెలకొంది. దీన్ని గమనించినటువంటి ప్రభుత్వం ఈ రోజు కొద్దిసేపటి క్రితమే మున్సిపల్ కార్మిక సంఘ నేతలకు సమాచారం అందించారు. రేపు ఉదయం 11 గంటలకల్లా సచివాలయంలో మంత్రి ఛాంబర్కి రావాలి, అక్కడ చర్చలు జరుపుతామని చెప్పేసి ఆహ్వానించినటువంటి నేపథ్యంలో సమ్మె అయితే ఒకవైపు కొనసాగుతా ఉంది. మున్సిపల్ శాఖ మంత్రి దగ్గర జరిగే చర్చలు, అటు నుంచి వచ్చే స్పందన బట్టి సమ్మె విరమించాలా కొనసాగించాలనే అంశంపైన తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కార్మిక సంఘ నాయకులు పేర్కొంటున్నారు. మొత్తం మీద చూడాలి, రేపు ఉదయం 11 గంటలకి ప్రభుత్వంతో జరిపే చర్చలు విఫలమవుతాయా సఫలమవుతాయా అనే అంశం గురించి రేపు ఉదయం 11 గంటలకు జరిగే చర్చల్లో విషయం అంతా తేలే అవకాశం ఉంది. అరుణ. రైట్ జయరాజ్, థ్యాంక్ యూ.